హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నుంచి 2002 ఓటర్ లిస్ట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. అది కూడా రెండు పద్ధతులలో. సో సెకండ్ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇగో ఈ వెబ్సైట్కి రావాలి మనం. ఈ వెబ్సైట్లో మనకు ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. సో 2025 ఓటర్ లిస్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది ముందు. ఎందుకు అంటే ఇప్పుడు మనము కొత్తగా ఓటర్ ఐడి ఎవరిదైతే మన పిల్లలది కొత్తగా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళది రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, అంటే కొత్త ఓటర్ ఐడి కార్డుకి అప్లికేషన్ చేసుకుంటామో, వాళ్ళను ఇప్పుడే దొరకబట్టి పాత 2002 ఓటర్ ఐడి వాళ్ళ మన పేరెంట్స్తో కావచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్తో కావచ్చు, ఇప్పుడే మ్యాపింగ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఎవరైతే మనకు బిఎల్ఓలు ఇంటికి వచ్చే ఫామ్ ఎట్లా ఫిలప్ చేసి మనము ఆ ఇది శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అవన్నీ ఎట్లా నింపుతున్నామో అవన్నీ కూడా ఇప్పుడే డైరెక్ట్గా ఫిలప్ చేసి ఆ కొత్త రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అవి ఫిలప్ చేస్తేనే ముందుకెళ్తుంది, సబ్మిట్ అవుతుంది. అది ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎట్లా కొత్త ఓటర్ ఐడి కార్డుకి ఇప్పుడు జూలై 2026లో కొత్త ఓటర్ ఐడి కార్డు ఎట్లా అప్లికేషన్ చేయాలనేది వీడియో సెక్షన్లో పెట్టినా కూడా చూడండి వాళ్ళంటే చూడండి. అయితే వాళ్ళ కోసం 2025 ఓటర్ లిస్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఎట్లా అయినా కూడా 2002 ఓటర్ ఐడి లిస్టు డౌన్లోడ్ చేసే విధానం సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ 2025 ఓటర్ ఐడి రెండు పద్ధతులు సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే, లిస్ట్ డౌన్లోడ్ చేయడం. ఓకే, అయితే ఇందులో డైరెక్ట్ మనం ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ మీద క్లిక్ చేయొచ్చు. అయితే ఇందులో అకౌంట్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీ ఫోన్ నెంబర్తో ఉంటే రిజిస్ట్రేషన్ అయి ఉంటే. రిజిస్ట్రేషన్ కాకుంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, ఎంట్రీ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది అండ్ మీ పేరు ఎంట్రీ చేసుకోండి. కథం రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే, అంతే. లాగిన్ సింపుల్. ఇందులో అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. ఒకవేళ క్రియేట్ లేకున్నా కూడా నో ప్రాబ్లం, డైరెక్ట్ కూడా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, అది 2002 ఓటర్ లిస్ట్ కావచ్చు, 2025 ఓటర్ లిస్ట్ కావచ్చు. ఓకే, ఇట్లా రెండు విధాలుగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ ఫస్ట్ విధానంలో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాలి. ఈ విధాలుగానే కదా మనకు ఈ డౌన్లోడ్ చేసేది ఓటర్ ఐడి లిస్టు. కాబట్టి ఇక్కడ చూడండి, సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో మీ స్టేట్ని సెలెక్షన్ చేసుకోవాలి. జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకోండి. అండ్ స్టేట్ని బట్టి ఇక్కడ డిస్టిక్లు అనేది కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీది ఏ డిస్టిక్ పాత లెక్క ప్రకారమే, అంటే 2002 ప్రకారం ప్రజెంట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ 2025 ప్రకారం ఇస్తే కనుక లేటెస్ట్ ఇక్కడ మీకు డిస్టిక్ అనేది అప్డేట్ అవుతాయి. ఇది మీరు గమనించండి. ఓకే అన్న, నువ్వు 2002 చెప్పిన 2025 ఇంకా పెట్టలేదు ఏంది అని మళ్ళీ నన్ను అడగదు దయచేసి, ఎందుకంటే ఫ్యూచర్లో అప్డేట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం చేసిన, నా యొక్క నియోజకవర్గాన్ని నా యొక్క డిస్టిక్ని అనేది ఇక్కడ నుంచి నేను సెలెక్షన్ చేసుకున్నాను. అయ్యో ఎటువై నా కరీంనగర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకున్నా. అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టే ఆ డిస్ట్రిక్ట్ తాలూకుకు సంబంధించిన నియోజకవర్గాలు అనేది మొత్తం కూడా ఇక్కడ నుంచి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది రాజన్న సిరిసిల్ల, అంటే సిరిసిల్ల నియోజకవర్గం 259 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 259 సిరిసిల్ల. సో మీది ఏ నియోజకవర్గం అనేది సెలెక్షన్ చేసుకోండి. దీని ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న నియోజకవర్గం దాన్ని బట్టే మళ్ళీ మీకు ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ అనేది కనిపిస్తాయి. మీరు ఇక్కడ ఏది సెలెక్షన్ చేసుకుంటే ఇది, ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ ఏం సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తాయి. జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ సిరిసిల్లలో మాది బీవై నగర్, సో జెండా కార్డు ఉంటుంది అనుకుందాం ఏదో ఎగ్జాంపుల్గా, లేకపోతే వేములవాడ అని అనుకుందాం, ఏదో ఒకటి. ఓకే, సో కొంచెం ఇక్కడ వెతుకుడు మాత్రం కొద్దిగా ప్రాబ్లం, అంటే డౌట్, కొద్దిగా టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిరిసిల్లనే ఉంది, ఇక సిరిసిల్ల గిన్నెగానే ఉన్నాయి. సో ఎక్కడ ఉన్నది మీద అనేది చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నది, 10 పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్లో నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇగో పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిందా. ఇందులో మీ హౌస్ నెంబరు ఉంటుంది. అంటే మీ యొక్క ఇప్పుడు 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే మీ తాతగారి, లేకపోతే మీ తండ్రి గారి, లేకపోతే మీ యొక్క అదే పేరెంట్స్, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఎవరిదైనా ఒకరిదైతే 2002లో ఉంటుంది కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ సెర్చ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, మీ హౌస్ నెంబర్ కనుక ఇక్కడ మీకు మ్యాచ్ కాకపోతే, ఈ లిస్ట్లో మీరు లేకపోతే ఇంకొక దానిలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో సిరిసిల్లలో లేరు అనుకుందాం. ఇంకా 2000 అయిపోతుంది నాకు. ఓకే, సో ఇంకో 2015లో చూద్దాం, 215లో చూద్దాం. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్ ఇక్కడ ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, నా యొక్క హౌస్ నెంబర్ అయితే మా పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రావడం అయితే జరిగింది, ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో మా ఫాదర్ నేము, మదర్ నేము, గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అసెంబ్లీ నియోజకవర్గం నేమ్ అండ్ నెంబర్, అసెంబ్లీ నియోజకవర్గం నేమ్ అండ్ నెంబరు అండ్ పిఎస్ నెంబరు ఇక్కడ నుంచి మీరు నోట్అవుట్ చేసుకోండి. అండ్ సీరియల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ నుంచి నోట్అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి కార్డు మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలా, ఈ నెంబర్స్ అనేది మీకు కావాల్సి ఉంటుంది.
ఓకే, లేకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బిఎల్ఓ ఇంటికి వస్తున్నారు కదా, ఇంటికి వచ్చే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఆ అప్లికేషన్ ఫామ్లో కూడా మీరు ఈ క్రమ సంఖ్య, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఫిల్అప్ చేయాలని సుతా మనము ఈ ఓటర్ ఐడి లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా కావచ్చు. ఓకేనా. సో సెకండ్ పద్ధతి ఇప్పుడు నేను చెప్తా చూడండి. రెండింటికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక రెండోది అయితే చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. 2002 ప్రకారం అయితే 2002, 2025 ప్రకారం అయితే 2025, లేటెస్ట్ ఏది ఉందో అది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నియోజకవర్గం ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న డిస్ట్రిక్ట్ని బట్టే వస్తుంది. జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో నియోజకవర్గాన్ని సెలెక్షన్ చేసుకున్నారు. ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి హౌస్ నెంబర్, సో మీ యొక్క హౌస్ నెంబర్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ అనే బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి హౌస్ నెంబర్స్లో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ పీడిఎఫ్ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీ యొక్క అసెంబ్లీ పిఎస్ నెంబర్ కూడా ఇక్కడ నుంచి కొంత వివరాలు, మీ పేరు, మీ హౌస్ నెంబరు, మీ ఎపిక్ నెంబరు ఉన్న కాడికి ఇక్కడ నుంచి చూడొచ్చు. లేకపోతే ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఏ హౌస్ నెంబర్లో ఉన్నారు, ఏ పేజ్లో ఉన్నారు అనేది కొంచెం కష్టపడి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకదాల లేకపోతే ఇంకోదాల సెర్చ్ చేసుకోవాలి. ఇది మాత్రం గ్యారంటీ. ఇగో ఇందాక ఫస్ట్ వెబ్సైట్లో ఏదైతే మనం చెక్ చేసుకున్నామో, సెకండ్ వెబ్సైట్ నుంచి కూడా చాలా సింపుల్గా, ఎక్కువ కష్టపడకుండానే సెకండ్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మన యొక్క నియోజకవర్గం నేమ్ అండ్ నెంబరు, అండ్ పిఎస్ నెంబరు, అండ్ సీరియల్ నెంబరు, ఇవి ఈజీగా ఈ విధంగా మనమైతే పొందవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది కదా. సో వీడియో మరికొందరికి షేర్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా ఛానల్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.